ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ గణేశాయ నమః. మేధా దక్షిణామూర్తయే నమః. జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నక్షత్ర వైభవం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఈ నక్షత్ర వైభవం కార్యక్రమంలో జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు బుధగ్రహాన్ని ఆరాధించడం, విష్ణుమూర్తిని ఆరాధించడం, నరసింహస్వామిని ఆరాధించడం చాలా మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వారు ప్రతి బుధవారం కూడా విష్ణాలయంలో తులసిమాల, వినాయకుడి గుడిలో గరికమాల సమర్పించాలి. అవకాశం ఉన్నప్పుడు చేయండి. మీకు విష్ణాలయం దగ్గరగా ఉంటే అక్కడ, లేదు వినాయకుడి గుడి దగ్గరగా ఉంటే బుధవారం నాడు గరికమాల కానీ గరిక కానీ పట్టుకెళ్ళి ఆ వినాయకుడికి సమర్పించుకోండి బుధవారం నాడు. అలాగే మీరు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ప్రతినిత్యం 27 సార్లు తలుచుకోండి. ఎందుకంటే 27 అంటే నక్షత్రాలు 27, 2 + 7 = 9 అంటే నవగ్రహాలు 9. కాబట్టి మనం ఏ మంత్రమైనా సరే కనీసంలో కనీసం 27 సార్లు తలుచుకోవడం అనేది చాలా మంచి విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. అలాగే ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలు చదవడం, కనీసం ప్రతి బుధవారమైనా సరే విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ ఉండడం, ప్రతి నిత్యం ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించడం, తులసిమాల బుధవారం నాడు విష్ణాలయంలో లేకపోతే కృష్ణాలయంలో లేకపోతే రామాలయంలోనైనా సమర్పించడం అనేది విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. మీరు బుధవారం నాడు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి, ప్రధానంగా శివాలయానికి వెళ్ళి అక్కడ శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకుని ఉడకబెట్టిన పెసలు అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రసాదంగా పంచిపెట్టండి. లేదా బుధవారం నాడు ఒక 1/2 కేజీ పెసలైనా ముందు రోజు నానబెట్టి మరునాడు ఉదయం అంటే బుధవారం ఉదయాన్నే గోమాతకు సమర్పించండి. 1.5 కేజీ కానీ 3/4 కేజీ కానీ, అంటే కేజీకి 1/4 కేజీ తక్కువ కానీ 1/4 కేజీ ఎక్కువ కానీ ఉండేలాగా పెసలు కానీ పెసరపప్పు కానీ ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో పోసి మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం చేయండి. అలాగే మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు బుధవారం నాడు వెళ్ళండి. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు చాలా వరకు బుధవారం నాడు ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. జ్యేష్ఠ నక్షత్రం వారికి తప్పకుండా పని విజయవంతం అవుతుంది. అలాగే మీరు బుధవారం కాకుండా మరొక రోజు ప్రారంభించాల్సి వస్తే ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని దగ్గర పెట్టుకోండి. బుధగ్రహాన్ని తలుచుకుని ఆ బుధగ్రహాన్ని నవగ్రహాల దగ్గరికి వెళ్ళి బుధగ్రహాన్ని ఆరాధించి పూజించి అప్పుడు మీ పనిని ప్రారంభించండి. చాలా వరకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. అలాగే వీరు ప్రతి బుధవారం కూడా తప్పకుండా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండాలి. ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని దగ్గర ఉంచుకోవాలి. అలాగే ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి 27 సార్లు ప్రదక్షిణ చేసి బుధగ్రహం దగ్గర ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని పెట్టి నమస్కరించండి. ఓం బుధయే నమః అని ఒక 7 సార్లు 9 సార్లు మనసులో అనుకోండి. మీకు చాలా మంచి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు బుధవారం నాడు యాదగిరిగుట్ట కానీ తిరుపతి కానీ ఎక్కడైనా సరే వైష్ణవ సంబంధమైన క్షేత్రాలకి బుధవారం నాడు వెళ్ళండి. మీకు మంచి విశేషమైన ఫలితం తప్పకుండా కలుగుతుంది. అంటే ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు మూలా నక్షత్రం రోజున ఏదైనా దేవాలయంలో 10 మందికి అన్నదానం చేయండి. అలాగే వస్త్రదానం చేయండి. మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వారు మూలా నక్షత్రం రోజున శివాలయంలో మీ గోత్రనామాలతో పూజ జరిపించుకోండి. అలాగే ప్రతి బుధవారం కూడా విష్ణు సహస్రనామ పారాయణ తప్పకుండా చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఈ జ్యేష్ఠ నక్షత్రం వారికి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. నక్షత్రపరమైన దోషాలు ఏమైనా ఉంటే చాలా వరకు తొలగిపోతాయి. కాబట్టి నేను చెప్పినటువంటి నియమాలన్నీ కూడా జ్యేష్ఠ నక్షత్రం వారు పాటించండి. పాటించి సుఖ సంతోషాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.